ఈరోజు ప్రతి పల్లెల్లోనూ, గ్రామాల్లోనూ బడి మరియు గుడి అనునవి సర్వసాధారణమైన విషయాలు. బడి గురించి ఎలా ఉన్నాయో, ప్రైవేటీకరణలో భాగంగా బడి ఎలా ఉందో వాటి పరిస్థితి ఏందో మనందరికీ తెలుసు. మరి గుడి పరిస్థితి ఏమిటి? కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన గుడులు, వాటి వైభవం ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో ఉన్నది శ్రీమాన్ ఆర్కే వేదాంతం గారు. శ్రీమాన్ ఆర్కే వేదాంతం గారు ప్రముఖ జ్యోతిష పండితులు మరియు సామీరి పంచానన దివ్యపీఠం ప్రధాన సంచాలకులు. నమస్కారం గురువుగారు. నమస్కారం. ఈరోజు మన దేశంలో ఇన్ని దేవాలయాలు ఉన్నాయి మరియు సమాజంలో కూడా ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది. ఎందుకు ఇన్ని దేవాలయాలు మన దేశంలో ఉండడానికి గల కారణం ఏంటి? ప్రపంచ దేశాలలో కూడా ఎందుకు లేదు ఇలా? శ్రీ గురుభ్యో నమః. గుడులే కాదు ఇక్కడ మన దగ్గర ఉన్నది, అసలు దేవతలు కూడా మన దగ్గరే ఉన్నారు. వేరే దేశంలో అసలు దేవతలే లేరు. తర్వాత అవతారాలు లేవు. ఇలా నేల మీద దేవతలు మానవాకారంలో వచ్చి నడవడం అనేటువంటి ఒక ఐతిహ్యం ఎక్కడ మనకు కనిపించదు, మన దగ్గర కనిపిస్తుంది. ఇంకా మనం కొంచెం వెనక్కి వెళితే మనతో దేవతలు, దేవతలతో మనం మాట్లాడుకున్న సందర్భాలు, మనతో గంధర్వులు, తర్వాత మిగిలిన జాతులు మాట్లాడుకున్నటువంటి సందర్భాలు మనం పురాణాల్లోకి వెళితే అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే దివ్య జాతులకి చాలా చేరువైనటువంటిది మన దేశం. తర్వాత దివ్యత్వాన్ని గుర్తించినటువంటి మహనీయులు, మహర్షులు ఉన్నటువంటి దేశం మన దేశం. అయితే ఇక్కడ ఎందుకు దేవాలయాలు నిర్మిస్తాము అంటే, దేవాలయాలు సరదాగా ఎవరు కట్టరు. ఎప్పుడు మనం ఏదో డబ్బులు ఎక్కువయ్యో లేదంటే ఎన్ఆర్ఐ దగ్గర నుంచి డబ్బులు వస్తే కడుతూ ఉన్నాం, కానీ ఒకప్పుడు అట్లా కట్టబడలేదు. అక్కడ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ స్థలానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఇక్కడ రాముడు నడిచాడు అని ఒక గుడి కట్టడం, లేదంటే ఇక్కడ శివుడు ఎవరికో సాక్షాత్కరింపబడ్డాడు అని ఒక దగ్గర గుడి కట్టడం, ఇట్లా మీరు ఎక్కడికి వెళ్ళినా దాని వెనకాల ఒక చిన్న కథ ఉంటుంది. అయితే ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ఆ కథ మనకు కథలా అనిపిస్తోంది, కానీ అప్పుడు జరిగినప్పుడు అది వాస్తవం కాబట్టి ఆ గుర్తుగా అలా కడుతూ ఉంటారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ దేవాలయాలు కట్టడంలో ఒక మహానుభావుడు ఎక్కడో తపస్సు చేస్తాడు. తపస్సు చేసి అతనికి ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. జరిగితే దాని అర్థం ఏంటి, మహానుభావుడు అక్కడ ఉన్నాడు, ఆయనకు అక్కడ ఆత్మ సాక్షాత్కారం లేదా దైవ సాక్షాత్కారం జరిగింది. ఉదాహరణకి యాదగిరి గుట్ట అనుకుందాం. యాదరిషి అనేటువంటి ఒక మహనీయుడు అక్కడ ఉన్నాడు, ఋషి. ఆయన తపస్సు చేశాడు, నరసింహస్వామి అక్కడ కనిపించాడు. అంటే ఆ రోజు కనిపించినటువంటి నరసింహస్వామిని ప్రత్యేకంగా గుర్తుకు తెచ్చుకోవడం ఒకటి. తర్వాత తనకు కనిపించినటువంటి స్థలం కాబట్టి మనకు కూడా కనపడతాడేమో అక్కడికి వెళితే, అందుకని మనం కూడా వెళదాం. ఇలా అంటే జనం రావడము, దానికి ఒక ప్రాధాన్యత హెచ్చిపోవడం వల్ల దేవాలయ నిర్మాణం జరుగుతుంది. అయితే నిర్మాణం మాత్రం మామూలుగా జరగదు, రాజుల యొక్క ప్రమేయంతోనే జరుగుతుంది. ప్రాచీన దేవాలయాలు మొత్తం రాజుల యొక్క ప్రమేయంతోనే జరుగుతుంది. రాజులు మరొక రకంగా కూడా గుడి కట్టించారు. వాళ్ళు ఏదైనా దైవం మీద విశ్వాసం కలిగి ఉండడం, వాళ్ళకి విశ్వాసం ఉన్నటువంటి దైవాన్ని ఎక్కడో చోట నిర్మాణం చేయాలనుకోవడం, అట్లా కట్టినటువంటి దేవాలయాలు మనకు పురాతనంలో తమిళనాడు అటువంటి ప్రాంతాలకు వెళితే కొన్ని వందలు వేలు దేవాలయాలు కనిపిస్తాయి. అయితే ఇప్పుడు మనందరి ఉద్దేశం ఏంటంటే, ఒక నమ్మకానికి అంత పెద్ద గుడి కట్టడం ఏంటని. ఇప్పుడు మన అయోధ్య మీద కూడా అదే మాట్లాడుతున్నారు అందరూ. ఒక నమ్మకానికి అంత పెద్ద గుడి కట్టడం ఏంటని. అసలు నమ్మకం కాదు, అది నిజం కదా. నమ్మకం ఎట్లా అవుతుందండి? ఒక రాజుకి దైవం కనిపించడం అది ఆయన నమ్మకం అవుతుందా? అది ఆయనకి నమ్మకం ఎట్లా అవుతుందండి? కనిపించబట్టే కదా కడతాడు ఆయన. కాబట్టి ఇట్లా అవన్నీ కూడా కేవలం నమ్మకాలు కాదు, జరిగినటువంటి విషయాలు. కాకపోతే ఆ రోజు నీకు జరిగింది నాకు జరగాలని లేదు, నీకు జరిగింది నాకు తెలియాలని కూడా లేదు. నాకు ఎలా తెలుస్తుంది? నీకు ఎవరికి జరిగింది వాళ్ళకే తెలుస్తుంది. అట్లా ఆ రోజున రాజులందరూ కూడా దేవాలయాలు నిర్మాణం చేశారు. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, కేవలం సరదా కోసం కట్టారు, భక్తి కోసం కట్టారు, లేదంటే అందరూ ఏదో వాళ్ళు కట్టుకున్నారు కాదు. ఇక్కడ ఒక దేవాలయ నిర్మాణం జరగాలంటే ఎంతమంది కూలీలు పనిచేస్తారు, ఎంతమంది పనిచేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది. మీరు ఏ దేవాలయం చూడండి, బయట ఎంత కనిపిస్తుందో దానికి కనీసం ఒక పావలా వంతు లోపలికి తవ్వి ఉంటుంది ప్రతి దేవాలయం. అందుకే ఈ రోజు వరకు కూడా నిల్చున్నాయి, పునాది చాలా గట్టిగా ఉంటుంది. అంటే ఎంత కష్టపడ్డారు. తర్వాత ప్రాచీన దేవాలయాలు మొత్తం రాళ్లతో నిర్మాణం జరిగినాయి. అసలు అంత పెద్ద రాళ్ళు ఎలా కొడతారు, ఎట్లా తీసుకొస్తారు, ఎట్లా పెట్టారు, ఎలా నిర్మాణం చేస్తారు, ఒక రాయి మీద ఒక రాయి ఇటుకలు పెట్టినంత తేలిగ్గా అసలు ఎట్లా పెట్టగలిగారు. అట్లా పెడితే ఈరోజు కూడా కదలకుండా, భూకంపాలకు వాటికి వీటికి చెక్కు చెదరకుండా ఎలా ఉండగలుగుతోంది? మన దగ్గరలో ఉన్నటువంటి ఈ పానగల దేవాలయాలు సరిపోవా ఈరోజు మనం చూడడానికి? చెక్కు చెదరట్లేదే. మనం కడుతున్న దేవాలయాలు అప్పుడే ఏదో తేడా వచ్చేస్తోంది, అక్కడ మాత్రం తేడాలు రావట్లేదే. ఇంత పెద్ద బడ్జెట్ పెట్టి ఇంత పెద్ద సైంటిస్టులు, ఇంజనీర్లు కట్టిన కాళేశ్వరం డ్యాములే పోతున్నాయే.
దేవాలయాలు ఎలా నిలుస్తున్నాయి అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దీంట్లో వాళ్ళ విజ్ఞానం కూడా మనం ఒప్పుకోవాలి. ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళ కట్టు నిర్మాణవేత్తల విజ్ఞానం, కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఇంజనీర్ల విజ్ఞానాన్ని మనం ఒప్పుకోవాలి. తర్వాత ఆ శిల్పులను ఒప్పుకోవాలి. తర్వాత ఏ దేవాలయాన్ని చూడండి తప్పకుండా శిల్ప నిర్మాణం ఎక్కువగా ఉంటుంది. అసలు భారతదేశానికి విదేశాల నుంచి వచ్చి చూడడానికి ఇష్టపడేది ఎందుకంటే ఇక్కడ శిల్ప నిర్మాణం చాలా గొప్పగా ఉంది. అంటే ఎప్పటి శిల్ప నిర్మాణం ఇప్పుడు మనకు అప్పుడప్పుడు మీరు వింటూ ఉంటారు ఏంటంటే ఈ రామప్ప వంటి దేవాలయాల్లో ఒక నర్తకి తను డ్యాన్స్ వేసేటువంటి ఒక స్త్రీ భంగిమలో ఆమె మెడలో వేసుకున్న పూసలు కదులుతూ ఉంటాయి రాయి. అసలు ఏమా శిల్పి ఆ ఈ రోజున ఆ దేవాలయం లేకపోతే ఆ శిల్పం లేకపోతే మన కళ ఎలా తెలుస్తుంది? అసలు ఈ గొప్పతనాన్ని ముందు మనం మెచ్చుకోవాలిగా. దైవం, పూజలు, ఆధ్యాత్మికత, నమ్మకాలు ఇవన్నీ పక్కకు పెట్టండి. ముందు ఇదైతే కనిపిస్తున్నటువంటి గొప్ప విశేషం అంటే నా భారతదేశంలో 1000 సంవత్సరాల క్రితం అంత గొప్ప ఇంజనీర్ ఉన్నాడని అర్థం, అంత గొప్ప శిల్పి ఉన్నాడని అర్థం. ఇది మనకు అర్థం కావట్లేదు, ఇదంతా మనం అర్థం చేసుకోవట్లేదు. ఇంత గొప్ప శిల్ప నిర్మాణం చేస్తారు. అజంతా, ఎల్లోరా ఇవన్నీ కూడా అవే కదమ్మా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, విదేశాల నుంచి వస్తున్న దేనికోసం అది చూడడానికే వస్తున్నారు. అంత గొప్ప శిల్ప నిర్మాణం ఉంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కేవలం శిల్పాలే కాదు, అక్కడ ఉత్సవాలు చేస్తారు, పూజలు చేస్తారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈరోజు మీరు మామూలు ఒక దేవాలయం పక్కన చూస్తే పూల అంగడి, ఇంకొక షాపు ఇంతమంది ఆ దేవాలయం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నట్లుగా అప్పుడు మనకు ప్రధాన కేంద్రం అసలు మనుషులందరూ ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ కలవాలి, ఎక్కడ మాట్లాడాలి, మనుషులందరూ మాట్లాడుకోవడానికి ఒక వేదిక కావాలిగా. ఆ వేదిక ఎక్కడ ఉండాలి అంటే ఈ రోజుల్లో మనకు ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, లేదంటే పంచాయతీ బోర్డు ఆఫీసులు లాంటివి ఉన్నాయి, అసెంబ్లీ చేసుకోవడానికి ఎక్కడెక్కడో ఏవేవో ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో దేవాలయాలే అందరూ కలవడానికి ఒక ప్రధానమైన కేంద్రంగా ఉండేది. అందరూ ఒక దగ్గర కూర్చో. అందరూ అంటే ఇక్కడ ఈ మాటను నేను ఎందుకు నొక్కి చెబుతున్నానంటే అన్ని కులాల వాళ్ళు, అంటే అన్ని కులాల వాళ్ళు కూడా ఒక దగ్గరికి రావాలంటే ఎవరింటికి ఎవరు రానివ్వని రోజులు కదా అవి. వర్ణాశ్రమ ధర్మాలు విపరీతంగా పాటిస్తున్నటువంటి రోజులు. వీళ్ళింటికి నేను వెళితే మిగిలిన వాళ్ళు రారు, వాళ్ళింటికి వెళితే మిగిలిన వాళ్ళు రారు. అందరూ ఉండగలిగిన చోటు ఏదైతే ఉంటుందో అదే దేవాలయం. అందుకని తర్వాత ఇంకా దేవాలయం విషయానికి వస్తే ఏంటి, అక్కడ ఉన్నవాడు లేనివాడు ప్రధానం. అందరూ అక్కడ కూర్చోవలసింది, ఈక్వల్గా మీకు ప్రసాదాలు పెడతారు, అందరూ తినవలసింది. కాకపోతే ఎవడన్నా కాస్త డబ్బులు ఇచ్చిన వాడికి, ఏమైనా చేసుకున్న వాడికి ఓ లడ్డు ఎక్కువిస్తే ఇస్తారేమో, కానీ మొత్తానికి పెట్టడం మాత్రం అందరికీ ప్రధానంగా పెడతారు. అందరూ కూడా అక్కడ కూర్చొని అంటే సమసమాజ నిర్మాణం అనేది ఎక్కడ జరుగుతోంది మన దగ్గర అంటే దేవాలయాల్లోనే ఉంటుంది. ఇలా చూడాలి. ఇంకా ఏముంటుంది అక్కడ అంటే వివిధ కులాల వాళ్ళు దేవాలయాల్లో పనిచేస్తూ ఉంటారు. అన్ని రకాల కులాల వాళ్ళు కూడా దేవాలయాల్లో ఉత్సవాల్లో పనిచేస్తూ ఉంటారు. ఎట్లాగా అంటే ఒకప్పుడు ఇప్పుడు ఉత్సవాలు మీరు చూస్తున్నది వేరు, అంటే మీరు ఇక్కడిక్కడే నగరాల్లో ఉన్నది మాత్రమే చూస్తారు. ఈరోజు కూడా మీరు పల్లెటూరికి వెళితే దివిటీలు పలానా కులం వాళ్లే పట్టాలి, కుండలు పలానా కులం వాళ్లే తీసుకొచ్చి, కుమ్మరి వాళ్లే కుండలు తీసుకొచ్చి ఇవ్వాలి, దివిటీలు చాకలి వాళ్లే పట్టాలి, శుభ్రత పలానా కులం వాళ్లే చేయాలి, దానికి పాలు పెరుగు యాదవ కులం వాళ్లే చేయాలి. ఈ రోజు కూడా ఉన్నాయి ఆ కట్టుబాట్లు ఈ రోజు కూడా ఉన్నాయి. అంటే ఇన్ని కులాల వాళ్ళకి దైవం యొక్క ప్రాధాన్యత తెలియజేయడం. తర్వాత ఉదాహరణకి ఒక చిన్న రైతో లేదంటే ఏదో పని చేసుకునేటువంటి వాడు దైవం కోసం ఏం చేయగలడు? 24 గంటల యజ్ఞాలు, యాగాలు, పూజలు చేయలేడు కదా. కాబట్టి తాను చేస్తున్నటువంటి పనిని దైవానికి సేవలాగా చేయడం, తర్వాత దాని ద్వారా తాను ఆ లబ్ధి కూడా పొందుతూ ఉండడం. ఇట్లా కులాల వాళ్ళు, అన్ని రకాల కులాల వాళ్ళు, అన్ని రకాల వ్యక్తులు, ఇవన్నీ పక్కకు పెడితే ప్రధానంగా ఈరోజు భారతదేశం ప్రపంచమంతా గొప్ప గౌరవాన్ని పొందుతున్నది ఎక్కడ అంటే లలిత కళలు. మన నృత్యం కొన్ని వేల సంవత్సరాల క్రితం, భరతనాట్యము, కూచిపూడి ఇవన్నీ అంటున్నాం కదా, కొన్ని వేల సంవత్సరాల క్రితం మన నృత్యం, మన గానం, మన కవిత్వం. ఇప్పుడు మన కవిత్వాలు, పుస్తకాలు ఇవన్నీ కనుక మీరు చూస్తే 70% కవిత్వం భక్తి కవిత్వమే ఉంటుంది. అంటే ఒకవేళ ఈ దేవాలయాలు, ఈ భక్తులు, ఈ కవిత్వాలు, ఇప్పుడు ఒంటిమిట్ట రామాలయం అంటున్నారు కదా, ఒంటిమిట్ట రామాలయం పోతన గారికి సంబంధించినటువంటి ఆలయం, అది భక్త పోతన గారికి సంబంధించిన ఆలయం. ఇట్లా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఒక మహాకవి ఉంటాడు. ఆయన అక్కడ ఆత్మ సాక్షాత్కారం లేదా భగవత్ సాక్షాత్కారాన్ని పొందుతాడు. అక్కడ ఆయన భగవంతుడితో మాట్లాడతాడు. దానికి ప్రతీకగా మనం గుడి కడుతున్నాం. భద్రాచలమైన అట్లే కట్టాం, మన యాదగిరి గుట్ట అయినా అట్లే కడతాం. ఎక్కడికి వెళ్ళినా దాని వెనకాల ఒక అద్భుతమైనటువంటి కథ లేని మనం కట్టాం. అంటే దాని అర్థం ఏంటంటే ఒకప్పుడు మన దగ్గర ఆధ్యాత్మికత అంత గొప్పగా ఉంటుండేది. ప్రతి వాళ్ళలో, ప్రతి పల్లెలో, ప్రతి మనిషిలో ఒక ఆధ్యాత్మికత ఉండి ఇక్కడ నాకు ఒక గుడి ఉంటే బాగుండు అనేటట్టుగా చాలా గొప్పగా ఉండేది. అలా నిర్మాణం జరిగినాయి మన దేవాలయాలు. కానీ మత వ్యాప్తి కోసమో, దైవ వ్యాప్తి కోసమో, లేదంటే నా దేవుణ్ణి అందరి నెత్తిన రుద్దాలనో దేవాలయాల నిర్మాణం జరగలేదు. ఇంత సాంస్కృతిక నిర్మాణం. అందుకే మన దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు కాదు, సాంస్కృతిక కేంద్రాలు.
వికాస కేంద్రాలు. అంటే అక్కడే హరికథలు జరుగుతూ ఉండేది. హరికథలు అంటే ఏంది? ఇప్పుడు నీకు సినిమాలు ఉన్నాయి, ఒకప్పుడు సినిమాలు లేవు. హరికథలు, బుర్ర కథలు, తోలుబొమ్మలాటలు, ఈ కళాకారులందరూ అక్కడే ఉండేది. అంటే వాళ్ళందరూ విజ్ఞానాన్ని పంచుతూ ఉండేవాడు. ఒక హరికథ కళాకారుడు ఏం చేస్తాడు? భారతంలో ఏముందో చెప్తాడు, ఇప్పుడున్నటువంటి పద్ధతి ఏంటో చెప్తాడు, ఎలా ఉండొద్దో చెప్తాడు, ఎలా ఉండాలో చెప్తాడు. ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకుంటున్నాము? యూట్యూబ్లలో అక్కడిక్కడ కాదు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటున్నామంటే కేవలం దేవాలయాల్లో నేర్చుకుంటున్నాం. అంటే దేవాలయాలు అనేవి ఏవైతే ఉంటాయో వికాస కేంద్రాలుగా అప్పుడు మనకు పనిచేసాయి అన్నమాట. అది దాంట్లో ఉండేటువంటి గొప్పతనం. అందుకోసం మనం దేవాలయాలు నిర్మించుకున్నాం.